ఎంప్లాయీస్ కానీ పెన్షనర్స్ కానీ రివైజ్డ్ పే స్కేల్స్ కోసం అనేది తప్పించిపోతున్నారు. దాదాపుగా గతంలో ఎలా ఉండేదంటే ప్రతి 5 సంవత్సరాలకి పే రివిజన్ జరిగినప్పుడు పేల్లో కానీ పెన్షన్లో కానీ ఎన్హాన్స్మెంట్ ఉండేది. 5 ఏళ్లకి దాదాపు 10% అయ్యేది. అలాంటిది ఇప్పటికీ మనం ఏంటంటే 2018 తర్వాత దాదాపుగా సరైనటువంటి పే రివిజన్ జరగలేదు. కాలయాపన చేయడానికే కమిషన్లు వేశారు. ఇప్పుడు మేము కోరేది ఏంటంటే కూటమి ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా వారు గెలుపొందటానికి కూడా కారకులైనటువంటి ఉద్యోగులు పెన్షనర్స్ వారి కుటుంబ సభ్యులు. కాబట్టి మేము కోరేది తప్పకుండా 80% ఎన్హాన్స్మెంట్ రివైజ్డ్ పే స్కేల్స్ ద్వారా వస్తే అటు ఉద్యోగులకి పెన్షనర్స్ కి కుటుంబాలకి సంతృప్తికరంగా ఉంటుంది. ప్రధానంగా ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా గవర్నమెంట్ నడుపుతున్నటువంటి నేటి స్థితిలో ఇమీడియట్ గా ఇచ్చే ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి గారు మా పట్ల మరి ఉండేటువంటి వారి కన్సర్న్ మేము అర్థం చేసుకున్నాం. కాబట్టి ఈ విధంగా మేము వారికి రిప్రజెంట్ చేస్తున్నాం. కనీసం ఆగస్ట్ 1 కన్నా కూడా మాకు రివైజ్డ్ పే స్కేల్స్ తో పెన్షన్లు గాని అటు ఉద్యోగులకి జీతాలు గాని రివైజ్ అవుతాయని మేము ఆశిస్తున్నాం. ఓకే.